రేట్లు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. అసలు ఈ మధ్య కాలంలో అయితే అంతకింతకు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మనం అమీర్పేటలోని సిబిజే జ్యువెలరీ గోల్డ్ షాప్ లో ఉన్నాము. మనతో పాటు ఆ గోల్డ్ షాప్ మేనేజర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం గోల్డ్ రేట్ ఎంత పెరిగింది అని. నమస్తే అండి. గోల్డ్ రేటు రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. అసలు ఇప్పటికి ఈ రోజుకి గోల్డ్ రేట్ ఎంత ఉంది? ఈరోజు 24 క్యారెట్ చూసుకుంటే 1,26,400 ఉంది. 1,26,400. 22 క్యారెట్ వచ్చి 1,13,400 800 ఉంది ఈరోజు. వెండి రేట్ ఎంత ఉంది? వెండి రేటు బంగారంతో పాటు వెండి రేటు 1,68,100 పర్ కిలో ఉంది. అంటే గ్రామ్ వచ్చి 168 రూపీస్ ఉంది. అంటే గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. అంటే మొన్న చూసుకున్నట్లయితే దాదాపు వేలకు వేలే పెరుగుతూ వస్తుంది. పండగ సీజన్స్ లో కూడా ఇంత ఎక్కువగా పెరగడం అనేది చూస్తున్నాం. తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అట్లాగే పెరుగుకుంటూ వెళ్తుందా? బంగారం తగ్గే ఛాన్సెస్ చాలా మినిమల్ గా ఉన్నాయని చెప్పొచ్చు. భారీగా తగ్గే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. బంగారం ధర దీనికన్నా ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దగ్గరగా ఇప్పుడున్న ప్రకారం చూస్తే దగ్గర 126, 127 దగ్గర ఉంది బంగారం. ఇది 30-35 దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది 1 or 2 months లో. 1 or 2 months కూడా టైం తీసుకోదు. మోస్ట్లీ 20 days 30 days లోపు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే బంగారంలో అలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. వెండిలో అయితే ఇంకా భారీ చేంజ్ కనపడేదానికి ఆస్కారం ఉంటుంది వెండికి అయితే. అంటే ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో మొత్తం ఆల్ ఇండియాలో ఫెస్టివల్ సీజన్ ఇది. ఇప్పుడు ఇంత రేటు పెరగడం అనేది కస్టమర్స్ ఎట్లా వస్తున్నారు బంగారం కొనడానికి? కస్టమర్స్ ఎలా వస్తున్నారంటే దాన్ని మనం అలా ఏం లేదు. కస్టమర్స్ లో కొంత ఇంపాక్ట్ అయితే కనపడుతుంది కానీ భారీ తేడా అని నేను చెప్పలేను. ధర పెరగడం అనేది ఒక రకంగా సేల్స్ ని ఇంపాక్ట్ చేసే విషయమే. కానీ ఈ రేటు కూడా ఇంకా పెరిగేదే కదా మళ్ళీ. సో ఎవరికన్నా ప్లానింగ్ ఉన్నా పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళు అడ్వాన్స్ కోసం తీసేసుకుంటున్నారు. చూడాలి భవిష్యత్తులో మార్కెట్ ఎలా ఉంటుంది అనేది కొంచెం డౌట్ఫుల్ గా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఒక 10-20% మార్కెట్ అయితే తగ్గుతుంది. ఎందుకంటే అలా పెరుగుకుంటూ పోతూ ఉంటే బంగారం ధర కొనేటోళ్ళు కొంచెం తగ్గుతూ ఉంటారు. ఎందుకంటే ఇది మరీ ఎక్స్పెన్సివ్ అయిపోయి మిడిల్ క్లాస్ కూడా దూరం అయిపోతుంది కాబట్టి ఆ సెగ్మెంట్ చాలా వరకు తగ్గే అవకాశం ఎక్కువ. చాలా మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ గోల్డ్ రేట్లు అనేవి ఏమైనా ఎఫెక్ట్ పడతాయా ఇన్వెస్ట్మెంట్ లో? ఇన్వెస్ట్మెంట్ చేసేటోడికి ఎఫెక్ట్ ఏముందని పడదు. అన్ని మనకన్నా ఎక్కువ క్యాలిక్యులేటెడ్ గా ఉంటాడు. అన్ని గమనిస్తూ ఉంటాడు. మనం చెప్పేది అంటే ఇన్వెస్టర్లు కూడా ఇప్పుడున్న పెరుగుదలని గమనించి లాంగ్ టర్మ్ కోసం అయితే ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది మన అంచనా. ఏదో పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు కొనేసి తర్వాత కొన్ని బాగా పెరిగాక అమ్మేసి మళ్ళీ తగ్గుద్దులే కొందాం అనుకుంటే ఆ సందర్భం వస్తారు. అది ఖచ్చితంగా మనం చెప్పలేం. మళ్ళీ బంగారం ధర తగ్గుద్ది అనే విషయం మార్కెట్లో ఎవరికి అంచనా లేదు. ఎవరేదో కొంతమంది చెప్తున్నారు తగ్గొచ్చు, పెరిగింది కాబట్టి తగ్గొచ్చు అని చెప్తున్నారు. కానీ తగ్గడానికి రీజన్స్ ఉన్నాయని ఎవరో చెప్పట్లేదు. సో ఇప్పుడు మార్కెట్ అంచనా ప్రకారం బంగారానికి అప్ ట్రెండే ఉంది తప్ప డౌన్ ట్రెండ్ అనేది నియర్ బై మనకేం 30-40 days లో మనకేం కనపడట్లేదు. అంటే ఇంత పెరుగుకుంటూ పోవడానికి రీజన్స్ మీరు ఏమనుకుంటున్నారు? ఒకటి కాదండి, అన్ని చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. రైట్ ఇప్పుడు బంగారం ధర పెరగడానికి కారణం అయితే ముఖ్యంగా అమెరికాలో జరిగే ట్రేడ్ వార్ అవ్వచ్చు, బ్యాంక్స్ ఫెడరేట్స్ అవ్వచ్చు ఇంక్రీజ్ చేయకపోవడం కావచ్చు, ప్లస్ అలాగే షట్ డౌన్ నడుస్తుంది అమెరికా. ఇవన్నీ కీ ఎలిమెంట్స్ అండి. మనం ఎవరు గమనించాం. ఇప్పుడు మన ఇండియాలో పండుగ ఉందని మనం చూస్తాం కానీ బంగారం అనేది గ్లోబల్ కమోడిటీస్. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా బంగారం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇప్పుడు అమెరికా లాంటి ధనిక దేశంలో పెట్టుబడి పెట్టేటోడికి రైట్ సోర్స్ గోల్డ్ కింద కనపడుతుంది. కానీ చాలా మంది గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో గోల్డ్ అనేది ఒకసారిగా డిమాండ్ క్రియేట్ అయ్యి బంగారం ధర భారీగా పెరగడానికి, అలాగే వెండి కూడా ఇండస్ట్రియల్ డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి. అలాగే రీసెంట్ టైమ్స్ లో పెరుగుతున్న భయం పుట్టిన కానీ దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెరిగింది. సో ఒకసారి వెండిలో కూడా ఆ డిమాండ్ కనపడుతుంది. సో బంగారం వెండి ఒకదాని తర్వాత ఒకటి నువ్వు అనేటువంటి పోటీ పడుతున్నాయి. ఈ వారు కొంతకాలం జరుగుతుంది. పెరుగుదల అనేది కొంతకాలం జరిగే ఛాన్స్ ఎక్కువ. ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే బంగారం రేటు దాదాపు 1,26,000 పెరిగింది. దానివల్ల మధ్యతరగతి వాళ్ళు బంగారం కొనాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. దాని పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? భారతదేశంలో బంగారం అంటే అసలు అది ఒక స్టేటస్ సింబల్ అనుకోవచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కింద అన్నిటి కింద భావిస్తారు. పెళ్ళిళ్ళు అలాంటివి అయితే మాత్రము తప్పకుండా బంగారం లేకుండా అసలు ఏ పెళ్ళి జరగదు. అయితే ఈ పెరగడం అయితే మాత్రము లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి 50,000 పెరిగింది. నేను కొన్నాను, లాస్ట్ ఇయర్ కొన్నాను.
ఇప్పటికి 50,000 పెరిగింది తులానికి. ఇది ఇట్లా పెరుగుతా పోతుంటే అసలు నిజానికి బంగారం వేసుకొని మేము బయటకు పోవాలన్నా కూడా కష్టమేనేమో అనిపిస్తుంది. అది కూడా మేము చూసుకుంటున్నాం. అసలు నిజానికి నేను మా ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నప్పుడు మనం కూడా ఇవి రోల్ గోల్డ్ తీసుకోవాలనిత అని చెప్తా ఉందన్నమాట తను. అట్లా అనుకుంటున్నాం. సో ఇట్లా అయితే కష్టం చాలా. 1 lakh అట్లా అంటేనేమో ఓకే, కానీ ఇంకా పెరిగితే మాత్రం అసలు కొనే పరిస్థితి కూడా లేదు మాకు. అంటే ఇప్పుడు బంగారం ఎంత ఉందో వెండి కూడా అదే రేట్ను పెరుగుకుంటూ పోతుంది. కేజీ ఈరోజు చూసుకుంటే 1,58,000 వరకు పెరిగింది. బంగారంతో పాటు వెండి కొనాలన్నా అదే పరిస్థితి. అవును, వెండి కొనాలన్నా కూడా అదే పరిస్థితి ఉన్నది. అసలు నిజానికి ఇంతకుముందు ఏంటంటే గిఫ్ట్స్ అయినా సరే వెండి ఇవ్వడానికి ఇష్టపడేవాళ్ళం, ఎందుకంటే రీజనబుల్ గా ఉంటది. ఇంకోటి ఏంటంటే వెండి వాల్యూ కూడా ఇప్పుడు అది కొనిచ్చినాము గిఫ్ట్స్ లాగా అంటే అది వాల్యూ నాకు ఉంటది. ఏదో శారీస్ అలాంటివి కాకుండా గిఫ్ట్స్ ఇస్తే ఇది వెండి ఇస్తే బాగుండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. వెండి ఇవ్వాలంటే కూడా ఏమి ఇవ్వాలి, ఎంత పెడతాము అన్నట్టుగా అయిపోయింది. ఆడవారికి గోల్డ్ పైన అదొక పిచ్చి ఉంటది. ఇంత రేట్లు పెరగడం వల్ల కూడా వాళ్ళు కూడా ఒక డిప్రెషన్ కి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉంటాయి అన్నమాట ఈ మధ్యలో. అంటే మీరు ఇప్పుడు కొనడానికి వచ్చారు షాపింగ్ కి, రేట్లు చూసి అయ్యో ఎందుకులే మన గోల్డ్ అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన రోజులు ఏమైనా ఉన్నాయా? వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన రోజులు నాకైతే ఎప్పుడు లేవు. ఎందుకనంటే నేను ప్రిపేర్డ్ గా వస్తాను. ఎప్పుడైనా షాపింగ్కి వచ్చినానంటే ప్రిపేర్డ్ గానే వస్తాను, అన్ని చెక్ చేసుకొని వస్తాను కాబట్టి. కానీ ఏంటంటే ఇంకెవరికైనా అయితే ప్రాబ్లం కావచ్చు. ప్రిపరేషన్ లేకుండా వచ్చే వాళ్ళకైతే ఎట్లాగూ ప్రాబ్లం అవుతుంది తప్పకుండా. ఏదైనా గిఫ్ట్స్ అలాంటివి కొనాలనుకున్నా కూడా మనకి ఎంతో బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్లో మనకు రాదు. అప్పుడు ఏంటంటే ఏదో కాంప్రమైజ్ కాలేము, తక్కువ తీసుకోవడానికి కాంప్రమైజ్ కాలేము, అట్లని ఎక్కువ పెట్టలేము. అప్పుడు వాపస్ కూడా వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. అంటే దాదాపు ఇంత రేట్లు పెరగడం, మనం ఒకప్పుడు చూసుకుంటే గోల్డ్ తక్కువ రేట్కి వచ్చేది మనకు, అంటే ఆ రోజులలో ఉన్న దాన్ని బట్టి వచ్చేది. కానీ ఇంత రేట్లు పెరగడానికి రీజన్ ఏంటనుకుంటున్నారు మీరు? రీజన్ ఏంటి అని అంటే మాత్రం నేనేం చెప్పలేను. అసలు నిజానికి నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఇంత ముందు వరకు ఓకే అనిపించింది. అసలు నిజానికి 25 నుంచి 50 కావడానికి కూడా కొంచెం టైం తీసుకుంది. 50 నుంచి 70 కావడానికి చాలా తక్కువ టైం తీసుకుంది. ఇంకా 70 నుంచి 126 రావడానికి మాత్రం ఇంకా తక్కువ టైం తీసుకుంది. ఈ రేట్లో పెరిగితే మాత్రము చాలా కష్టం. మరి అది నాకైతే తెలియదు, అంటే ఎందుకు పెరుగుతుంది అనే దాని గురించి రీజన్ అయితే నాకు తెలియదు. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.